హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్. ఈరోజు వీడియోలో జుట్టు కంప్లీట్గా నల్లబడడానికి, అట్లాగే ఊడకుండా ఉండడానికి, నెక్స్ట్ వచ్చి జుట్టు అనేది మెత్తగా సిల్కీగా ఉండడానికి వీడియో అయితే చేస్తున్నానండి. ఇది చాలా బాగా జుట్టు ఊడిపోతుంది అన్న వాళ్ళకి పనిచేస్తుంది, తెల్ల జుట్టు ఎక్కువ అయిపోతుంది అన్న వాళ్ళకి కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇది వాడి దీని రిజల్ట్ ఎలా ఉందో చూసిన తర్వాతనే ఈ వీడియో అనేది మీ ముందుకు వచ్చింది. జుట్టు అనేది ఊడదండి, అట్లాగే చాలా మందికి జుట్టు రఫ్గా ఉంటుంది, అట్లా కూడా ఉండదన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఆయిల్ అయితే ఈ విధంగా తయారు చేసుకున్నానండి. తయారు చేసుకుని చక్కగా ఇది ఫిల్టర్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ వచ్చి దీని కలర్ అనేది పోదండి, చక్కగా ఇలానే మంచి రంగులో అనేది ఉంటుంది అనమాట. ఎన్ని రోజులైనా సరే ఉంటుంది, 6 నెలలే ఉంటుంది, సంవత్సరమే ఉంటుంది. ఆయిల్ అనేది ఏమీ కాదు. ఒక్కసారి మీరు చేసి పెట్టుకుంటే ఇది ఎంత కాలమైనా సరే పాడవకుండా, స్మెల్ పోకుండా, దీని ఫలితం అనేది పోకుండా ఇలానే ఉంటుందన్నమాట. చక్కగా ఈ విధంగా మీరు తయారు చేసుకుని ఒక గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోండి. కంప్లీట్గా ఆయిల్ తయారైన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అండి ఇవి వేస్తున్నవి, అవిసె గింజలు అంటారు కదా, అవి 1 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేసుకోండి. జుట్టు సాఫ్ట్గా ఉండడానికి, కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఆయిల్ అంతా తయారైపోయిన తర్వాత ఫైనల్గా వేసుకోవాలి. మంచి కలరు, మంచి స్మెల్ తోటి ఉంటుందండి. ఆయిల్ అనేది ఎక్కువ మోతాదులో చేసుకుని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కొబ్బరి నూనె ఫ్రెష్ ఆడించుకుని ఇట్లాగా తయారు చేసుకున్న తర్వాత ఎండలో అనేది ఒక రోజంతా దీన్ని అట్లా వదిలేసేయండి. మంచి ఎండ అనేది తగులుతుంది. ఎండలోని ఒక రోజంతా వదిలేసిన తర్వాత మనం తీసిన తర్వాత కూడా 1 గంట వరకు మూత పెట్టకూడదు. వెంటనే మూత పెడితే ఆవిరి స్మెల్ అనేది మారిపోతుందండి. ఆవిరి స్మెల్ వచ్చేసి ఆయిల్ స్మెల్ మారిపోతుంది అనమాట. స్టవ్ ఆన్ చేసుకుని ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోని మెంతులు, అలాగే కలోంజి గింజలు ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత 4-5 లవంగాలు కూడా వేసుకోండి. నువ్వులు చూపిస్తున్నానండి. నువ్వులు కూడా 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. మనకి మెంతులు అనేవి తలకి చలువ చేస్తాయి. కలోంజి గింజల వల్ల జుట్టు అనేది నల్లబడుతుందండి. తెల్ల జుట్టు కూడా రాకుండా బాగా హెల్ప్ అవుతుంది. నువ్వుల వల్ల కూడా జుట్టు అనేది స్ట్రాంగ్ అవుతుంది నువ్వులు వేసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చి కరివేపాకు వల్ల కూడా జుట్టు అనేది నల్లబడుతుంది. ఇది కూడా ఒక 2 రెబ్బల వరకు ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ చక్కగా ఈ విధంగా బాగా నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఈ స్టేజ్లో మీరు ఇంకొక ఐటెం కూడా వేసుకోవాల్సి వస్తుందండి. అవి వచ్చేసి ఎండబెట్టుకున్న మందార పువ్వులు అన్నమాట. పచ్చి పువ్వులు కాకుండా నేను ఎండబెట్టినవి యాడ్ చేశాను ఇందులోని. ఇవి కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఈ విధంగా మీరు ఫ్రై చేసుకున్నట్లయితే ఆయిల్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. ఇప్పుడు మనం వేసేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు ఊడకుండా ఉంటుంది, అట్లాగే జుట్టు నల్లబడుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. మనం హెన్నాలో కూడా ఇది అనేది మనం వేసుకుంటూ ఉంటాము. అదేంటంటే బీట్రూట్, అది చక్కగా తురిమేసి ఎండలో ఎండబెట్టుకున్నది యాడ్ చేశానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఇట్లా బాగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆముదాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఆముదం వేసుకుని 1 నిమిషం పాటు బాగా ఇదంతా కలిసేలాగా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు అనేది మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. తర్వాత ఇందులోని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి నూనె కూడా యాడ్ చేశాను. చక్కగా ఈ విధంగా ఆయిల్ అనేది ఎక్కువ మరిగించుకోకూడదండి. మరిగించకుండా ఉండడం కోసమని ఈ ప్రాసెస్ ఎక్కువ మరిగిస్తే ఆవిరి అయిపోతుంది అనమాట. ఆయిల్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఆవిరైపోతాయి. ఎక్కువ మరిగించుకున్న జుట్టు కూడా ఊడిపోతుంది. మీరు గమనించండి, జుట్టు మన ఆయిల్ ఎక్కువ మరిగించుకున్నట్లయితే జుట్టు అనేది వేడి చేసి ఊడిపోతుంది అనమాట. అందుకని మరిగించుకోవద్దు. ఈ విధంగా తయారయ్యి కంప్లీట్గా చల్లారనివ్వకుండా మిడిల్లో ఉన్నప్పుడే మీరు కొబ్బరి నూనె అనేది ఇందులో ఎంత కావాలంటే అంత ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. చక్కగా ఇప్పుడు వేడిగా ఉంటుంది ఆయిల్ అనేది, మరిగించుకోకుండా ఈ విధంగా అనేది తయారు చేసుకోండి కంపల్సరీ.
ఆయిల్ మరిగించుకోవడం వల్ల ఆయిల్లో ఉండే ప్రాపర్టీస్ ఆవిరైపోతే మీరు గమనించండి. ఎక్కువ మరిగించుకున్న ఆయిల్ తలకి అప్లై చేసిన తలకి వేడి చేసి జుట్టు అనేది ఊడిపోతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి, మరలా చెప్పాను వీడియోలోని. అందుకని ఇట్లా అయితే మీకు సరిపోతుందండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మీరు ఎండలోని ఒక రోజు వదిలేసేసి గంట తర్వాత మూత అనేది పెట్టుకుని స్టోర్ చేసేసుకోండి. చక్కగా తలకి మీకు ఎప్పుడు కావాలంటే తలకి అప్లై చేసుకోండి. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, తలనొప్పి అనేది ఉండదు, జుట్టు మీకు ఎదుగుతుంది, జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది, తెల్ల జుట్టు రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఏదో ఎప్పుడు ఉండే ఆయిలే కదా అని మీరు అస్సలు అనుకోవద్దు. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి మీరు ఆలోచించండి. పని చేసేవా పని చేయలేనివా కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది వేయచ్చా వేయకూడదా, నేను చెప్పిన ప్రాసెస్ ఎట్లా ఉన్నది అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి. ఆయిల్ చక్కగా అప్లై చేసుకున్నప్పుడు పైనే కాకుండా లోపల కుతుల్లో కంట వెళ్ళేంత వరకు బాగా అప్లై చేసుకుని మర్దన చేసుకోవాలి. తలకి ఆయిల్ అనేది ఒక 20 నిమిషాల పాటు మనం తలకి అప్లై చేసుకోవాలండి. అప్పుడే బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు నేను హోమ్ మేడ్ షాంపూని చూపిస్తున్నానండి. ఇది జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది డైరెక్ట్గా లిక్విడ్లా కూడా పెట్టుకుని ఒక 20 నిమిషాలు ఉంచి తర్వాత తలస్నానం చేసేసేయచ్చు. నార్మల్ హెయిర్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు రఫ్గా ఉన్న వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలనేది కూడా మీకు నేను వీడియోలో చూపిస్తాను. చాలా బాగా పనిచేస్తుందండి. ఇట్లా తయారు చేసుకుని ఒక 2 నెలల పాటు మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే కూడా వాడుకోవచ్చు అనమాట. బయట ఉంచేసి మనం రెగ్యులర్ షాంపూ ఎట్లా యూస్ చేస్తామో అట్లా వాడేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలని ఏమీ లేదండి, బయట ఏం పాడవకుండా అట్లా ఉంటుందన్నమాట. ఒక బౌల్ తీసుకోండి, ఇందులోని అలోవెరాని ఇందులో యాడ్ చేసుకోండి. చక్కగా ఫ్రెష్ అలోవెరా మన పెరట్లో ఉండే అలోవెరాని తీసుకుని ముక్కలుగా కట్ చేసేసుకోండి. తర్వాత మందార ఆకులు శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అనేది తీసేసుకోండి. ఇవి రెండు చాలా జిగురుగా ఉంటాయి కాబట్టి జుట్టు అనేది ఇమీడియట్గా మెత్తబడుతుంది. నెక్స్ట్ వచ్చి మందార ఆకులకి జుట్టు అనేది నల్లబడుతుంది, ఊడకుండా ఉంటుందండి. నెక్స్ట్ మీకు మనం అలోవెరా వేసాం కాబట్టి డాండ్రఫ్ కూడా ఉండదు దాని చేదు వల్ల. ఇందులోని ఒక 100 ml వాటర్ని అయితే యాడ్ చేశానండి. వేసేసుకుని చక్కగా ఈ విధంగా బాగా ప్రెస్ చేసేసుకోండి. చాలా బాగా జిగురు అనేది వస్తుంది. ఇట్లా వచ్చేంత వరకు బాగా ప్రెస్ చేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు మీకు మంచిగా లిక్విడ్ అనేది తయారవుతుందన్నమాట. అలాగే మన ఛానల్లో చాలా రకాల హోమ్మేడ్ షాంపూస్ ఉన్నాయండి. అలాగే తెల్ల జుట్టు వెంటనే నల్లబడే హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి. జుట్టు ఊడకుండా హెయిర్ ఆయిల్స్ కూడా చాలా రకాలైతే తయారు చేసి వీడియోస్ చేసి నేను అప్లోడ్ అయితే చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ని చూడండి. అట్లాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు ఊడిపోతుంది అన్న వాళ్ళకి చాలా బాగా అయితే ఆయిల్ అనేది ఉపయోగపడుతుందండి. ఈ షాంపూ కూడా మనం పెద్ద ఖర్చుతో కూడా చేసుకోవట్లేదు కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.